తన జాతీయత మీద గౌరవం భక్తి లేనటువంటి దేశం ఎదగదు సుమా, ఇది చెప్పాడు. ఆ సమయంలో ఇటువంటి స్ఫూర్తిని ఆళ్వార్ ప్రాంతాలు ఎందరికీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ప్రయాణంలో క్రమంగా జైపూర్ మొదలైన ప్రాంతాలకి చేరుకున్నారు. ఆ జైపూర్లో అక్కడ సంస్థానాధీశులు అందరూ ఈయన భక్తులయ్యారండి, మంచి గౌరవాలను ఇచ్చారు. ఆ సంస్థాన సేనాధిపతి సర్దార్ హరిసింగ్ అనే ఆయన మంచి క్షత్రియుడు, మంచి బలం కలిగినటువంటి వాడు. ఆయన వేదాంత సిద్ధాంతాలు బాగా అధ్యయనం చేశాడు. దానితో వేదాంతం మీద ఆయన గౌరవం, ఆ గౌరవం ఉండడంతో ఈ విగ్రహారాధనలు పూజలు వీటి మీద ఆయనకు అగౌరవం. స్వామీజీతో మాట్లాడుతూ వీటి గురించి అవహేళనగా మాట్లాడేట. నాకు పరమహంస ఇచ్చిన అనుభవంతో చెప్తున్నానయ్యా, నువ్వు చాలా అజ్ఞానం చేత మాట్లాడుతున్నావు. అసలు భగవతత్వం అంటే ఏమిటి, దాన్ని ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చు, విగ్రహం అంటే ఏమిటి చాలా బోధించట ఆయన. కానీ స్థిరాభిప్రాయం ఏర్పడిన ఆయనకి ఇంకా నమ్మకం కలగలేదు. సరే స్వామి గౌరవంతో బాధించకుండా ఊరుకున్నాడు, కానీ తృప్తి చెందలేదు. అసలు దృఢాభిప్రాయంతో ఉండిపోయాడు ఆయన. విగ్రహారాధన మీద నమ్మకం లేకుండా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి వీధిలో నడుస్తున్నారు కాలినడకన. ఆ వెళుతూ ఉంటే ఒక భజన బృందం వస్తోందండి. ఆ భజన బృందం వారు కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని ఊరేగిస్తూ వస్తున్నారు. ఒక్కసారి వివేకానంద హరిసింగ్ని పక్క పెట్టి చెయ్యి వేశాడు. చెయ్యి వేసి స్పర్శ చేసి, హరిసింగ్ జీ, అదిగో అక్కడ కృష్ణుడు సజీవంగా కనబడుతున్నాడు చూడండి అన్నారు. ఈయన చూసేటప్పటికల్లా కృష్ణ పరమాత్మ సజీవాకృత దర్శనమిచ్చేటండి. ఇక్కడ అంటే మహాత్ములు ఇచ్చినటువంటి స్పర్శ రూపమైన దీక్షకి ఆ పరమాత్మ దర్శనమిచ్చాడు. దీన్ని బట్టి ఒక విగ్రహంగాని పటంగాని భక్తిగా మనం నమస్కరిస్తే అందులో దేవతామూర్తి సాన్నిధ్యం వహించి ఉంటుంది. ఇది తెలిస్తే విగ్రహాలు పటాలు పెట్టుకుని కూడా భయపడేవాళ్ళు, కోపగించుకునేవాళ్ళు, అక్కడే అన్ని మాట్లాడేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం స్పృహ కలిగి ఉంటారు. అక్కడ భగవంతుడు ఉంటాడు. అది మనం చూడలేం, మనకు ఆ సిద్ధ లక్షణం లేదు. కానీ మంత్రానికి అక్కడ మనం చేసే మర్యాదలకి ఒక చిత్రపటం కానీ ఒక విగ్రహం కానీ దేవతాశక్తిని గ్రహించగలదు, అందులో నిక్షిప్తం చేసుకోగలదు. అది దర్శించగలగాలి అంటే మాత్రం సాధనతో వికసించిన సూక్ష్మ దృష్టి ఉండాలి, లేదా ఆ సాధనలో సిద్ధుడైన మహాత్ముడి యొక్క అనుగ్రహం ఉండాలి. అలాంటి మహాత్ముడైనటువంటి వివిధిషానంద అనుగ్రహం ఆయన స్పర్శ మాత్రం చేతనే హరిసింగ్ జీ కనబడి, గంటల తరబడి మీరు వివరించిన నాకు కలగనటువంటి నమ్మకం మీ స్పర్శ వల్ల ఇప్పుడు కలిగింది. నేను కృష్ణుని దర్శించానని గద్గద స్వరంతో ఆర్ద్ర నయనాలతో మాట్లాడాడు హరిసింగ్ జీ. ఇలాగే అందరూ అనుగ్రహించారు. తర్వాత అజ్మీర్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కూడా విశేషించి కొన్ని దర్శనాలు చేసి అక్కడి నుంచి క్రమంగా మౌంట్ అబూ చేరుకున్నారు. అక్కడ ఒక పాడుపడ్డ గుహలో కొంతకాలం తపస్సు చేశారు. ఆ సమయంలో ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళు మున్షి జగ్మోహన్ లాల్ అని ఆయన ఉన్నాడు. ఆయన ఈయనతో మాట్లాడిన ఈయన కేవలం అందరిలా తిరిగి ఒకనొక పిచ్చి సాధువు కాదు, ఈయన సిద్ధ పురుషుడని తెలుసుకున్నాడు. ఎందుకంటే కొంతమంది సన్యాసం వృత్తిగా తీసుకున్నట్టు భావించి తిరిగే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నిజమైనటువంటి యోగ్యుడు ఒక్కడు ఉంటాడు. అది 10 మందిని చూసి ఆ ఒక్కడిని కూడా అలాగే లెక్క కట్టేస్తాం. అలాగే అనుకున్నాడు మున్షి జగన్మోహన్ లాల్. కానీ తర్వాత ఈయన యొక్క గొప్పతనం తెలుసుకుని సామాన్యుడు కాడు, మహావిద్వాంసుడు అని తెలుసుకుని తాను రాజుకి కార్యదర్శిగా ఉండేవాడు మున్షి. ఆ రాజు పేరు అజిత్ సింగ్, ఖేత్రి రాజు అని. ఖేత్రి క్షేత్రానికి ఆయన రాజు, ఖేత్రి మహారాజు. ఆయన దగ్గర తీసుకువెళ్ళాడు. ఆ కలిగిన సందర్భం ఏమిటో కానీ ఖేత్రి మహారాజు వివిధిషానందకి అత్యంత ఆప్తుడైపోయింది. ఆ తర్వాత ఖేత్రి మహారాజు యొక్క ఆతిథ్యంలో కొంతకాలం ఆయన భవనంలోనే ఆయన ఉండేవాడు. కొంతకాలం ఉన్నాడు ఆయన అక్కడ. 1891 జూన్ 4వ తేదీన సమావేశం జరిగింది. ఆయన కోరిక మీద అక్కడ చేరుకుని అక్కడే ఉండిపోయారు. మహారాజుతోనే పాటు ఆయన ఆగస్టు నెల వరకు అక్కడే ఉన్నారు. చాలా కాలం ఉన్నారు అక్కడ. అంతేకాదు ఆ సమయంలోనే ఆయన అక్కడే నారాయణదాసు గారు ఆయన్ని కలిసి ఆయన దగ్గర పాణిని అష్టాధ్యాయి, అంటే అప్పటికే సంస్కృతం ఈయనకు వచ్చండి, కానీ పాణిని అష్టాధ్యాయం అంతటి అతి కొద్ది కాలంలోనే గ్రహించారు. ఈ విధంగా సంస్కృతాన్ని కూడా అధ్యయనం చేసి సంపూర్ణుడయ్యాడు సంస్కృత భాషలో. అంతవరకు ఆయన సంస్కృతంలో అన్నీ ఉన్నాయి, కానీ సంస్కృత భాష తెలిసిన వాళ్ళు కూడా పాణిని అష్టాధ్యాయ అధ్యయనం చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ పాణిని అష్టాధ్యాయ యొక్క పరాకాష్ఠ వ్యాకరణంలో దాన్ని ఈయన సంపాదించుకున్నాడు. అక్కడ నుంచి ప్రయాణం చేస్తూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆ తర్వాత బొంబాయిలో చేరుకున్నారు. అక్కడ రామ్దాస్ ఛాబిల్దాస్ అని ఇంట్లో బస చేస్తూ అక్కడ కూడా అనేక గ్రంథాలు అధ్యయనం చేశారు. అధ్యయనం మాత్రం నిత్యం ఉండేది. అధ్యయనం, శాస్త్ర చర్చ, ధ్యానం, సన్యాసి నియమాల పాలన ఇవి ఉండేవి. అలాగే అదేవిధంగా పూణే చేరినప్పుడు ఆయన బాలగంగాధర్ తిలక్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తిలక్ గొప్ప విద్వాంసుడు, దేశభక్తుడు. అయితే ఈయన ఇంత మహాత్ముడు, తర్వాత అంత మహాత్ముడు అవుతాడని తిలక్కి తెలియదు. కానీ తిలక్తో కొద్ది రోజులు ఆయన కలిసి ఉన్నారు. 8-10 రోజులు ఒకే చోట బస చేశారు. ఆయన తర్వాత కాలంలో అంటారు ఈ మాటని, ఆయన అంత మహాత్ముడు అవుతాడని అనుకోలేదు, కేవలం సన్యాసిని మాత్రమే అనుకున్నాను. అద్వైతం గురించి, వేదాంతం గురించి గొప్పగా మాట్లాడారు. పైగా ఆయనకి ఎలాంటి లక్షణం ఉండేదంటే చేతులు చిల్లి గవ్వ కూడా ఆయన దగ్గర లేదు.
ఆయన దగ్గర ఉండే ఆస్తి ఏంటంటే ఒక జింక చర్మ ఆసనం, ఒక 2 బట్టలు, ఒక కమండలం, ఇవే ఆస్తి అండి. మొత్తం ఇలాగే తిరిగాడు ఆయన. చిల్లి గవ్వలేదు ఆయన దగ్గర. అంతేకాదు ఆయన ఎవరితో కలిసి ఎక్కువ ఉండడానికి ఇష్టపడేవాడు కాడు. ఎక్కువ ఏకాంతమే అభిలాష ఉండేది అని తిలక్ తర్వాత చెప్పుకుంటారు ఆయన గుర్తు చేసుకుంటూ. మొత్తాన్ని ప్రయాణం చేస్తూ మహాబలేశ్వర మొదలైన చూస్తూ మహారాష్ట్రలో కొల్హాపూర్ చేరుకున్నారు.